మేడం, పాప చాలా ముద్దుగా ఉంది కదా? పసిపాప అన్నాక ముద్దుగానే ఉంటుంది. పాపం కదా మేడం. రే, నువ్వు పాపని కిడ్నాప్ చేయడానికి తీసుకొచ్చావా లేదంటే ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవడానికి తీసుకొచ్చావా? సారీ మేడం. ఇప్పుడు ఈ పాపని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మేడం, పాపకు మీరు పిన్ అవుతారు కదా? ఏయ్, ఎవర్రా పిన్ని? చెప్పుతో కొడతాను ఇంకోసారి అలా అన్నామంటే. దీనమ్మ నా లైఫ్ ని సర్వనాశనం చేసింది. తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుంది. పిన్ని అట్ట పిన్ని. సారీ మేడం. ఒసే కావేరి, నువ్వు అనాథవి. అలాగే నీ కూతురు కూడా అనాథవ్వాలి. ఛీ, అనవసరంగా దాని మొహం చూశాను. నాకు కంపరం వేస్తోంది. పాండు, ఏదైనా కొత్త ఐడియా ఉంటే చెప్పు. మేడం, చెత్త కుప్పలో వదిలేద్దామా? వదిలితే బిచ్చగాళ్ళు తీసుకెళ్లి పెంచుకుంటారు మేడం. అంటే నా శత్రువు కూతురు బిచ్చమెత్తుకుంటుంది అంతేనా? అవును మేడం. ఐడియా బాగుందా? బాలేదురా, ఇంకొకటి చెప్పు. అనాథాశ్రమంలో వదిలేద్దామా? లీగల్ ప్రాబ్లమ్స్ పాండు. వద్దు. పిల్లల మాఫియా కమ్మేద్దాం? వద్దు. దట్ ఈస్ ఆల్సో లీగల్ ప్రాబ్లం. నో. అసలు మీరు మీ శత్రువు మీద ఎలాంటి పక్క తీర్చుకోవాలనుకుంటున్నారు మేడం? ఆ బిడ్డను తీసుకెళ్లి ఆ గుడిమెట్ల మీద వదిలేసిరా. ఓహో, మీకు ఎలాంటి పాపం తగలకూడదని ప్లానా? సూపర్ మేడం. ఏయ్, త్వరగా వెళ్ళు. అలాగే మేడం. ఒసే కావేరి, నీ బిడ్డను గుళ్ళో వదిలేస్తున్నాను. అంతా దైవాధీనం. ఏంటి నా దగ్గరికి తెస్తున్నావు? అంటే మీరు పిన్ని కదా, చివరిసారి చూసుకుంటారని. సారీ. వచ్చేటప్పుడు బిడ్డని జాగ్రత్తగా అప్పచెప్పి రావాలి కదా. ఇదంతా నీ వల్లే సుశీల. నేనేం చేశానండి? కావేరిని బాధ పెట్టడానికి కావాలనే బిడ్డని ఇంటికి తీసుకురావద్దని కండిషన్ పెట్టారు. దానివల్ల పాపం కావేరి బిడ్డని ఇంట్లో వదిలేసి ఇక్కడికి వచ్చింది. మావయ్య, కావేరక్క బిడ్డను కిడ్నాప్ చేసింది, బావను యాక్సిడెంట్ చేయించింది ఒక్కరే అని నా అనుమానం. అంటే సత్యమే ఈ పని చేయించిందని అనుమానమా? అత్తయ్య, నాకెందుకు కావేరక్కని ఏడిపించడానికి సత్యని పాపను కిడ్నాప్ చేయించుంటుంది. నోర్మోయ్, ఇంకొకసారి సత్య గురించి వాగావో నాలుగు చీరేస్తాను. ఉసే అనుష, సత్య ఇంటి కోడలు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. భగవంతుడా, కావేరి బిడ్డకు ఏం కాకూడదు. ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేస్తే
ఎంత డబ్బు కావాలన్నా విసిరేస్తాం. కొంప తీసి ఈ సత్య పాపను కిడ్నాప్ చేయించలేదు కదా? ఏమో, ఈ శాడిస్ట్ సత్య ప్లాన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కదా. సత్య రాలేదా? అయ్యా, ఇల్లంతా వెతికాను, సత్యమ్మ కనిపించలేదు. కనిపించలేదా? అనసూయ బయటికి ఏమన్నా వెళ్ళిందా? ఏమో వదినా, నాకైతే ఏమీ చెప్పలేదు. నేను చూడలేదత్తయ్య. వదిన, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వస్తారు. డీటెయిల్స్ అన్నీ ఇవ్వమన్నారు. వదిన, పాపకేమీ కాదు. ఒకవేళ డబ్బు కోసం తీసుకెళ్ళుంటే ఎంత డబ్బైనా ఇచ్చేద్దాం, సరేనా? డోంట్ వరీ. చెప్పమ్మా. పాప అచ్చుకి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఇప్పుడే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. సరే, మీ వదినకి ధైర్యం చెప్పు, పాపకేం కాదు. అలాగేమ్మా. అది సరే, సత్య ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఇల్లంతా వెతికాం, కనిపించలేదు నిఖిల్. అమ్మా, ఇందాక సత్య నాతో గొడవ పడింది. ఇల్లు వదిలి వెళ్ళిపోతానంది. వెళ్ళిపోమన్నాను. అమ్మా, మీరేం కంగారు పడకండి, సత్య ఇంటికి వస్తుంది, సరేనా? భగవంతుడా, సమస్యల మీద సమస్యలు, ప్రశాంతంగా బతకనివరా మమ్మల్ని. సత్య ఇంట్లో గొడవపడి బయటకు వెళ్ళిపోయిందా? అవునండి. ఓసే శాడిస్ట్ దానా, అసలు ఏం ప్లాన్ చేసావే నువ్వు? మోహన్, నీ వల్లే సత్యకు నిఖిల్కి గొడవ జరిగింది. అత్తయ్య, సత్య ఉన్న చిన్న పిల్లనా? అబ్రాడ్లో చదువుకుంది. చిన్న చిన్న గొడవలకే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా? ఫులిష్ గా అనిపించడం లేదా మీకు? నీ అనుమానాలకి సత్య హర్ట్ అయినట్టుంది అనుష. అనుమానమే కాని తానే అని కన్ఫర్మ్ గా మోహన్ ఏం చెప్పలేదు కదా. సుశీల, సత్య గురించి వదిలే, ముందు పాప గురించి ఆలోచించు. ఎందుకయ్యా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? కావేరి ఇంకా ఎన్ని నాళ్లు, ఎన్ని కన్నీళ్లు భరించాలి, ఎన్ని త్యాగాలు చెయ్యాలి స్వామి? చెప్పు చెప్పు స్వామి. తాతయ్య, 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 తాతయ్య లేవండి. తాతయ్య, తాతయ్య, తాతయ్య కళ్ళు తెరవండి. తాతయ్య, తాతయ్య. తాతయ్య, తాతయ్య, తాతయ్య. కావేరి మీద పగతో
సత్యనే పాపను కిడ్నాప్ చేస్తుంటే మాత్రం ఈరోజు పిల్లల్ని మార్చిన అసలు రహస్యం చెప్పి నువ్వే అసలు దురదృష్టవంతురాలని చెప్తాను. ఈ పాటికి ఆ కావేరి ఒంట్లో వణుకు పుట్టుంటుంది. ఈ సత్యాన మచ్చకన సత్య, ఎక్కడికి వెళ్ళావమ్మా? మీ అబ్బాయి చాలా హాట్ చేసి మాట్లాడాడు మావయ్య. అందుకని ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నేనలా ఎవరికి చెప్పలేదే. నిఖిల్ అలాగే చెప్పాడమ్మా. మావయ్య, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న అలకలు కోపతాపాలు ఉంటాయి. మీరిప్పుడు నవదంపతులు కాదమ్మా, తల్లిదండ్రులు. బిడ్డ గురించి మా గురించి ఆలోచించారా? క్షణికం కోపం, క్షణికం డెసిషన్, క్షణికం రాజీనా? మధ్యలో మా పరిస్థితి గురించి ఆలోచించావా? ఇప్పుడేమైంది మావయ్య? ఏమత్తయ్య? అతే మీరేంటి చెప్పండి. మావయ్య ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? కావేరి బిడ్డని ఎవరో కిడ్నాప్ చేశారంట. అయ్యో, ఎప్పుడత్తయ్యా? గంట క్రితం జరిగింది. ఓ, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? అసలు ఏం జరిగిందత్తయ్య? ఏమో, నిఖిల్ కూడా కావేరి దగ్గరే ఉన్నాడు. అయ్యో, మీరేం చేస్తున్నారు? అక్కడికి వెళ్దాం పదండి అత్తయ్య, పదండి పదండి. ఈ నటన చూస్తుంటే ఖచ్చితంగా సత్య కిడ్నాప్ డ్రామా ఆడిందని నా 6th సెన్స్ చెప్తుంది. ఈ పరిస్థితిలో మన కావేరికి తోడుగా ఉండాలి. పాపం అటు భర్తకి దూరమై ఇటు బిడ్డని దూరం చేసుకుని బాధపడుతుంటే మనం వెళ్ళి బోధర్చాలత్తయ్యా. ఏం నటిస్తున్నారు సత్యాదేవి గారు? కావేరి కూతుర్ని కిడ్నాప్ చేయించింది మీరే. కావేరి మీద పగ సాధిస్తున్నారు మీరు. ఇంకొక్క మాట ఎక్స్ట్రాగా మాట్లాడినా నీ మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇంతకు ముందు కూడా కావేరిని సపోర్ట్ చేస్తూ నా మీద అలిగేషన్స్ క్రియేట్ చేశావు. నా మీద నిందలు వేసి మాట్లాడటానికి ఎవరు నువ్వు? నా మీద నిందలు వేయటానికి నీకేం అర్హతుందిరా? నీకు కూతుర్నిచ్చిన అనసూయకే ఈ ఇంట్లో లెక్కలేదు. నీకేంట్రా ఈ టెక్కు? సత్య గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. మీ పొగరు నా మీద కాదు, ఈ ఇంట్లో వాళ్ళ మీద చూపించండి, భరిస్తారు. అంతేగాని నా జోలికొచ్చారో ఏం చేస్తావు రాను? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? అయ్యో సత్య, ఏంటా కోపం? గొడవ పడకండి ప్లీజ్. మోహన్, నువ్వు శృతి మించి ప్రవర్తిస్తున్నావు. వదినా, నువ్వు కూడా ఏంటి వదినా? వదిలేయండి. అత్తయ్య, మోహన్ గురించి నాకు బాగా తెలుసు. తనేం మాట్లాడినా నిజాలే మాట్లాడతాడు, అబద్ధాలు చెప్పడు. ఓహో, నీ మొగుడు సత్య హరిశ్చంద్రుడు నిజాలు చెప్పి బతుకుతున్నాడు. మేము అబద్ధాలు కోరున్నావా? ఏయ్, నీ నోరు కూడా లేస్తుంది. సత్య, ముందు నేను చెప్పేది విను. ఏయ్, నువ్వు చెప్తే నేను వినేదేంటి? ముందు చెప్పడం ఆపు, లేదంటే నాలుక కోసిస్తాను. ఏమనుకున్నావు? ఎవరితో మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి. ఖబర్దా, నా జోలికొస్తే నీకంత సీన్ లేదమ్మా. చెప్పేది వినవమ్మా వెంకయ్యమ్మ. మా పెద్దబావ హెల్త్ బాగోలేక మూలన పడున్నాడని నువ్వు రెచ్చిపోతున్నావు. లేదంటే ఇంత రెచ్చిపోయేదానివా నువ్వు? ఏ నిన్ను నువ్వు ఒక్కటిస్తే నేను రెండిస్తా, నువ్వు రెండిస్తే నేను ఆరిస్తా. కొట్టుకుందామా? నేను రెడీ. అనూష, చెయ్యొద్దులు.
తాతయ్య మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ అనసూయ బెగ్గింగ్ బ్యాచ్ ఈ ముగ్గురు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మీ కోడలికి అడ్రస్ లేని వాళ్ళు అవమానం చేస్తుంటే మీ కోపం రావడం లేదా? మీరేం చేస్తారో తెలీదు. గెట్ లాస్ ఫ్రమ్ మై హోమ్ అని చెప్పండి అత్తయ్య. కమాన్ చెప్పండి. ఏయ్, అత్తయ్యండి చెప్పేది గాడిది గుడ్డు. మేమే వెళ్ళిపోతున్నాం. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. మా పెదబావ కూతుర్ని కిడ్నాప్ చేసింది నువ్వే అని మా అనుమానం. ఆ సంగతి తేల్చు. ఆ తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోతాం. అనూష, ఏంటిలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, ఈ ఇంట్లో నా కళ్ళ ముందే కావేరికి అన్యాయం చేస్తుంటే నోరు విప్పలేక బాధని కోపాన్ని అంచుకున్నా. కానీ ఇక నేను మాత్రం భరించలేనత్తయ్య. ఉసే, ఏంటే ఈ కోపం? అమ్మా, నువ్వు నా నోరు నెక్కేయాలని చూడకు. నాకు తిక్క రేగిందంటే నీ కాళ్ళు చేతులు విరగొట్టి మూల కూర్చోబెడతాను. ఏమనుకున్నావు? అనుష, ఆగమ్మా ప్లీజ్. సత్య, పగ ప్రతీకారాలు అడ్డం పెట్టుకుని మనుషులతో ఆడుకోవడం తప్పు. తెలియక చేస్తే నిజం ఒప్పుకో. రేపు నీ హస్తం ఉందని మాకు నిజం తెలిసిందో మావయ్య మావయ్య కావేరి కూతుర్ని నేను ఎందుకు కిడ్నాప్ చేస్తాను? నువ్వే చేసావు సత్య, నువ్వే చేసావు సత్య, నువ్వే చేసావు సత్య. ఏంటమ్మా కావేరి నువ్వు చెప్పేది? మావయ్య, సత్య గురించి మీకు తెలియదు కానీ నాకు అఖిల్కి తెలుసు. బారసాలకి పిలవడానికి వచ్చినప్పుడు అఖిల్ని వదిలిపెట్టమని సత్య నన్ను బెదిరించింది. ఆ విషయం నేను మీతో చెప్పలేదు. ఈ సత్యకి నా మీద పగ ప్రతీకారాలు ఉన్నాయి. అవన్నీ నా బిడ్డ మీద చూపించడానికి తను ఈ కిడ్నాప్ చేయించింది మావయ్య. కావేరి, నువ్వు అఖిల్ పరిస్థితి చూసి పానిక్ అయిపోయి ఇలా మాట్లాడుతున్నావు. నేను నీ బిడ్డని కిడ్నాప్ చేయలేదు కావేరి. ఏంటి తాతయ్య మీరు మాట్లాడరేంటి? నాకు కూడా నీ మీద అనుమానం ఉందమ్మా. నీకు చూపు రాగానే కావేరితో నువ్వు ఎంత దారుణంగా ప్రవర్తించావో నా కళ్ళారా నేను చూశానమ్మా. కావేరి దురదృష్టవంతురాలని మీ అత్తయ్య మాట్లాడుతుంటే తోడి కోడలుగా ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదమ్మా. కావేరి మీద అసూయ ద్వేషాలు పోలేదు నీకు. అవి తన బిడ్డ మీద చూపించావు. చెప్పు, కావేరి కూతుర్ని ఏం చేశావు? తాతయ్య నాకేం తెలీదు. కావేరి కూతుర్ని ఏం చేశావో చెప్పకపోతే నీ జీవితం తల్లకిందలవుతుంది. ఆ దారును నువ్వు చూడకూడదు అనుకుంటే నిజం చెప్పి బ్రతికపో సత్య. ఏంటమ్మా సత్య, మీ తాతయ్యకి నీ మీద నమ్మకం లేదా? నాకు కూడా నమ్మకం లేదు సుశీల. నాకైతే సత్య కిడ్నాప్ చేసిందని కన్ఫర్మ్ అవయ్యా. నాది అదే ఒపీనియన్. పిన్ని, అనసూయ పిన్ని, మీరు చెప్పండి. నేను దుర్మార్గురాల్నా? మనుషులతో ఆడుకునే రాక్షసేనా? చెప్పండి. మీరొకరే కదా ఇక్కడ మిగిలిపోయింది. హలో హలో, తాళి కట్టిన మొగుడు గారు.
మీకు ఆల్రెడీ నా మీద నమ్మకం పోయింది కదా. అంటే నేనే కిడ్నాప్ చేశాను అంటారు, అంతే కదా? సత్య, పానిక్ అయింది కావేరి వదిన కాదు, నువ్వు. ఇప్పుడు కాకపోయినా రేపు పోలీసులు నిజం కనుక్కుంటారు. కానీ నువ్వు తప్పు చేస్తుంటే గనక ఒప్పుకో. క్షమించి వదిలేస్తాం సత్య. మీ అందరికీ దండం పెడతాను. నేను ఏ తప్పు చేయలేదు చేయలేదు చేయలేదు. నువ్వు గొంతు చించుకుని అరిచినా నువ్వే ఆ పాపిష్టి పని చేసుంటావని మేమంతా అనుకుంటున్నాం. మీరంతా నన్ను అపార్థం చేసుకున్నా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా నిజమనేది ఈ రోజు కాదు, రేపైనా బయటకు వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. అంతేకాని మీరిలా కాకుల్లో నన్ను పొడుచుకొని తినకండి ప్లీజ్. ఇన్ని రోజులు నువ్వు మన జానకి జాడ తెలియక ఎక్కడుందో ఎవనని తప్పించేవాడు కదా మావయ్య. ఇంకెక్కడ జానకిరా? కనిపిస్తుందన్న నమ్మకం నాకు లేదు మోహన్. లేదు మావయ్య, ఆ జానకి ఎవరో కాదు, మన కావేరియే.